వాటర్ తుల్లించేసి కమ్ అంటారంటారు. లెట్స్ గో విత్ ద ఫ్లో అండ్ వైబ్ లైక్ ఏ బఫెలో. భయ్య పాట సాంగ్స్ కానీ మొత్తం ఏదో యూజ్డ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి కొన్ని. ఇదిగో దీనికి అసలు తప్పే లేదు. షాపింగ్ మార్కెట్లో అంతే. గుడ్ నైట్, థ్యాంక్ యూ. టుమారో పుకెట్ ఫ్లైట్ మీద జుర్రు ఏమని ఉన్నారా? థమ్స్ అప్ తీర్స్ దట్ అండర్ 200 బాటిల్ పెట్టి పార్ట్నర్లు వచ్చినాయి, మజా రాదు భయ్యా. పట్టయ్య మీన్స్ PATAYYA అంటే పట్టయ్య. నో, అలా ఐకి పట్టు ఉంది కాబట్టి పట్టయ్య అని పేరు వచ్చింది. అప్పుడు బ్యాబీ నుంచి ఒక 80 కిలోమీటర్స్ ఉంది పుకెట్. ఈరోజు డే 2 ఇన్ బ్యాంకాక్. సో ఇక్కడ మనం గ్రాండ్ ప్యాలెస్కి వచ్చాం. సో లోపలికి వెళ్ళి మనం ఎలా ఉందనేది ఎక్స్ప్లోర్ చేద్దాం. సో లోపలైతే చాలా బాగుంటాయి. అండ్ ఇక్కడైతే ఎండ భయంకరంగా కొడుతుంది. డిసెంబర్ ఇది. అసలు నిన్న నైట్ కూడా మేము పెద్దగా కోల్డ్ ఫీల్ అవ్వలేదు. సో బ్యాంకాక్లో అయితే నార్మల్గానే ఉంది. సో ఆ ఫార్చునర్ అతను కార్డు ఇచ్చారు. నెక్స్ట్ టైం ఏమైనా సర్వీస్ ఉంటే ఓకే కాల్ చేయమని చెప్పి చూద్దాం, ఏమైనా తక్కువలో వస్తే మాట్లాడదాం. ఇప్పుడే గ్రాండ్ ప్యాలెస్కి వచ్చాం, బట్ అది 3 క్లోజ్ అంట. టైం ఇప్పుడు 3:40 అవుతుంది. మళ్ళీ రేపు రమ్మన్నారు. సో 3:30కి టికెట్స్ క్లోజ్ అంట. సో వెళ్తున్నాం అలాగే. ఇటుపక్క నుంచి లోపలికి వెళ్తే ఎంట్రీ ఏదో ఉందన్నారు. సో అలా నడుచుకుంటూ వెళ్తున్నాం. అండ్ ఇక్కడ లొకేషన్ చూడొచ్చు, బాగుంది. అండ్ రోడ్ కూడా చాలా ఎంప్టీగా ఉంది. అండ్ ఇదే మార్నింగ్ కూడా ఏం తినలేదు. ఇది అయిపోయాక ఎక్కడో దగ్గర చుట్టుపక్కల చూసుకొని ఇంకా వెళ్తాం. సో లోపలికి వచ్చేసాం. మన వాళ్ళు టికెట్లు ఇప్పుడే తీసుకున్నారు. పర్ పర్సన్ 500 బాట్స్ పడ్డాయంటే 2500 5గురికి. సో ఇప్పుడు తీసుకొని వెళ్ళాలి. బట్ మనకు ఉన్నది ఓన్లీ హాఫ్ అన్ అవర్ మాత్రమే. సో లోపలికి ఎంటర్ అవుతున్న కొద్దీ చాలా బాగున్నాయి ప్లేసెస్. వీ కెన్ జస్ట్ ఎక్స్ప్లోర్ యాజ్ మచ్ యాజ్ వీ కెన్. ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. Vlog day. ఎండ మాత్రం ఇక్కడ చాలా గట్టి కొడుతుంది. ఆ ప్లేస్ మొత్తం డిజైన్ అంతా బాగుంది. అటు సైడ్ అండ్ అటుపక్క సైడ్ అవి మొత్తం తిరిగేసరికి కూడా టైం అయిపోద్ది. ఇది మొత్తం డిజైన్ మొత్తం అందరూ ఫొటోస్ తీసుకుంటున్నారు. అండ్ లొకేషన్స్ అయితే బాగున్నాయి. ఎక్కడికెక్కడ ఫొటోస్లో చాలా బాగా కనిపిస్తున్నాయి. మొత్తం ఇదంతా ఫోటో ప్లేసెస్. ఇంకా లోపల చాలా ఉంది. ఇక్కడ ఈ డిజైన్ ఉంది కదా, ఇంకా లోపల ప్లేన్ ఉన్నాయి. అండ్ అటుపక్క ఇంకా ఉంది. న్యాచురలే బాగుంది ఇది. సో ఇదొక మంచి స్పాట్.
మన లైక్ ఇంకా వెళ్తున్నారు చాలామంది జనాలు. సో ఇది అయిపోయింది. ఇక్కడ అంతా థీమ్ అంతా సిమిలర్గానే ఉంది, బట్ బాగుంది. ఇంకా లోపలికి వెళ్దాం. మన వాళ్ళు ఇంకా ఫొటోస్ తీసుకుంటూనే ఉన్నారు. ఇంకా టైం కూడా లేదు ఎక్కువ, లంచ్ కూడా చేయలేదు, ఇంకా వెళ్ళి చేయాలి. ఇంకా లోపలికి ఎంట్రీ లేదు, బట్ ఇక్కడి నుంచి చూపిస్తాను. నార్మల్గా చూడండి, బుద్ధ విగ్రహం ఉంది అండ్ మొత్తం గోల్డ్తో లోపల ఆ చివరి నుంచి ఈ చివరి మొత్తం అదే ఉంది. గోల్డ్తోనే చేశారు మొత్తం ఇన్సైడ్. సో అందుకే లోపలికి వేయాలో లేదు కెమెరా అనేది. బాగుంది. ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. ఇక్కడ నుంచి బయటికి వెళ్తున్నాం. బాగుంది ఇక్కడైతే లొకేషన్స్, ఎవ్రీథింగ్. ఫొటోస్ ప్లేస్ యాక్చువల్లీ మొత్తం గోల్డ్ అండ్ ఈ సెటప్తో ఉంది కాబట్టి కొంచెం ఫొటోస్కి బాగుంటుంది. అండ్ సో చాలామంది గైడ్ పెట్టుకున్నారు, ఎందుకంటే మనకి తెలియదు కాబట్టి ఇక్కడ ఏంటి అసలు ఎలాంటివని జస్ట్ చూడడానికి వచ్చాను. చిన్నప్పుడు మిస్టర్ బీన్ షోలో వచ్చాడు కదా, అలానే ఉన్నాడు. నిప్పులు లాంటి మనిషిలా ఉన్నాడు, కదలట్లేదు అస్సలు. బాగుంది సూపర్ భయ్య, సూపర్. ఈ ప్లేసెస్ అండ్ ఈ డిజైన్స్ అన్నీ చూస్తుంటే మనకి యానిమేలో ఆ షోలో ఉండే అవుట్ఫిట్స్ జపాన్ వైబ్స్ వస్తున్నాయి, బాగున్నాయి. మొత్తం ఫారినర్స్ ఉన్నారు, జనాలు. మనం ఇందాక వెళ్ళింది బుద్ధ టెంపుల్. సో ఇది గ్రాండ్ ప్యాలెస్ అంట. ఇదేంటిది, వీళ్ళందరూ బ్లాక్ అవుట్ఫిట్లో వచ్చారు. ఎవరు వీళ్ళందరూ అసలు? సిబిఐ తెలుసు, సిఐబి ఎవరు? సో గ్రాండ్ ప్యాలెస్, ఇక్కడ కూడా పిక్చర్స్ బాగా వస్తున్నాయి అండ్ బాగుంది. ఇది చాలా యూనిక్ కలర్స్తో అండ్ డిజైన్ కూడా చాలా బాగుంది. అండ్ అయిపోయింది, క్లోజ్ అయిపోయింది ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్. బయటికి వెళ్ళిపోతున్నాం. మన వాళ్ళు ఇంకా ఫొటోస్ దిగుతున్నారు. సో ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత ఇంకా వేరే ఉన్నాయి, అసలు మైండ్ పని చేయట్లేదు ఎందుకంటే నేను తినలే కదా. ఇంకా వేరే ఏవి ఉన్నాయి, ఏవో 2 గుడ్లు పాం సంథింగ్ గుర్తురావట్లేదు. ఈరోజంతా తిరుగుతూనే ఉన్నాం మోస్ట్లీ. ఏదో ఒకటి వేస్తే బెటర్. సో బెస్ట్ వ్యూ అండ్ ఇటుపక్క కూడా బాగుంది. ఇక్కడ వాతావరణం, బిల్డింగ్స్, గట్టిగా కొట్టే ఎండ, బాగుంది. ఇక్కడ మ్యూజియం ఉంది, బట్ ఇది క్లోజ్ అయిపోయింది మనం వచ్చేసరికి. మనం దానికి తీసుకున్న టికెట్తో ఇది కూడా విజిట్ చేయొచ్చు, బట్ ఈరోజు మనకి అవ్వలేదు. చూడండి, మొత్తం ఈ వీడియోలో మోస్ట్లీ లొకేషన్సే కవర్ చేస్తాను. నాకు అనిపించింది చెప్తాను, ఎందుకంటే నాకు దీని గురించి పెద్దగా తెలియదు. జస్ట్ వచ్చి చూసి వెళ్ళిపోవడమే. జస్ట్ ఐఎమ్ షేరింగ్ ద ఎక్స్పీరియన్స్ అండ్ హౌ ఐ ఫీల్ అనేది, అంతే. జస్ట్ లైక్ ఏ వ్లాగ్. సో అదే ఎగ్జిట్. మన వాళ్ళు ఇంకోటి ఆల్రెడీ వెళ్ళిపోయినట్టున్నాడు బయటికి. సో ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత వేరే ప్లేసెస్ చూసుకొని ఏదో ఒకటి తింటే కొంచెం మళ్ళీ ఎనర్జీ వస్తుంది. మళ్ళీ గెట్ బ్యాక్ టు చిల్లింగ్ మోడ్. బాయ్. బయటకు వచ్చేసరికి తప్పిపోయినా మనోడు ఆల్రెడీ ఇక్కడ ఏదో తాగేస్తున్నాడు. ఏంట్రది? కోకోనట్. 50 బాట్స్ కోకోనట్ వాటర్. ఇదిగోండి, ఎలా ఉంది టేస్ట్? బాగుందా? సో మొత్తం ఐసే ఉంది అన్నాడు, మనం కొంచెం ఐస్ తగ్గించి అడుగుదాం. ఓకే, మన తెలుగు వాళ్ళు, వేరే తెలుగు వాళ్ళు ఉన్నారు. సో చూద్దాం, మాట్లాడి చూద్దాం. ఇది వాటర్ మెలన్, ఆరెంజ్, పైనాపిల్, లెమన్ అండ్ కోకోనట్. సో వేరే ట్రై చేద్దాం. ఇది ఒరిజినల్ కూడా కాదు, అందులో లాస్ట్లో సిరప్ కలిపారు. సో నార్మల్స్ బయట సిరప్స్ ఉంటాయి కదా, అలానే ఉంది. ఒరిజినల్ టేస్ట్ కూడా లేదు. మరి తప్పదు కాబట్టి తాగుతున్నాం. యావరేజ్. కోకోనట్ అయితే మరీ దారుణం, అంటే దాని సిరప్ ఇంకా చాలా వేడిగా ఉంది. వీడికి తన్నాలి మెయిన్ మన
చైనా గాడు అది ఎలాంటి పెంట పెడతాడు ప్రతిసారి. ఈ పిల్ల మ్యాగ్నెట్స్ అమ్ముతుంది ఇక్కడ. వన్ ప్యాక్ 300 అంట. 1 pack 300 బాట్. Yeah, 1 pack. ఒక ఫైనల్ ప్రైస్. You take how many? I can discount. ఫర్ వన్ హౌ మచ్? I buy 1 pack. నాట్ 1 pack, 1 piece. I buy 1 pack. I don't open. Yeah. ఫ్యాన్ హౌ మచ్? Then you can buy. 150. 150. చిన్న ఫ్యాన్ ఉంది ఇది 150 అంట. వీళ్ళేవో బొమ్మలు చూస్తున్నారు ఇక్కడ. ఎలా ఉంది ఇది? ఎలా ఉంది? అలాగే ఉంది. ఎలా ఉంది టేస్ట్? చాలా రకరకాలుగా ఉంది. ఇదే బెస్ట్. చెప్పగాడు పోనీ వచ్చి రాగానే చెప్పాలా? అది తాగేసి ఇంకా అక్కడ తీసుకోండి బై ఎల్లు అంటున్నాడు. కాదు, ఆలోచించుకోవాలి కదా. కొబ్బరికాయ తీసుకున్నప్పుడు అర్థం చేసుకోవాలి. కోకోనట్ వాటర్ తాగుతాడు అంటే ఫ్లేవర్ అది ఇంకా దరిద్రంగా ఉంది అది. సో ఒక్కొక్కటి 50 బాట్స్ అంటే మొత్తం 200 బాట్లు అంటే 600 రూపాయలు బొక్క. ఇక్కడ 10 బాట్స్కి తీసుకున్నాం. ఇది బాగుంది యాక్చువల్లీ. కోకోనట్ యాక్చువల్లీ ఇది తాటి పుంజులో ఉంది. వాటర్ ఈజ్ రియల్లీ స్వీట్. బాగుంది. 10 బాట్స్ అంటే 30 రూపీస్ వర్త్ ఇది. ఇంకోటి తీసుకున్నా. యాక్చువల్లీ కూలింగ్ డే చాలా బాగుంది. ఎండలో ఉన్నాం కదా. నార్మల్ది కూడా బాగానే ఉంది బట్ సైజ్ పెద్ద ఉంది నార్మల్ది. కూలింగ్వి చిన్న సైజు ఉన్నాయి. సరే నేను ఇదే తీసుకున్నా. దీని లోపల గుజ్జు కూడా ఉంది, తినొచ్చు. 10 బాట్స్కి ఇది చాలా వర్త్. అక్కడ 50 బాట్స్ దొబ్బెట్టి బొక్కలో సిరప్లన్నీ తాగాం. దాని బదులు ఇది చాలా బెటర్. ఇక్కడ 5 తిని తాగినా వర్త్ అనిపించేది. ఇట్స్ లుకింగ్ బ్యూటిఫుల్. సో ఇక్కడ టికెట్లు తీసుకోవాలనుకుంటా మనం ఆల్రెడీ ఇదే మన పొడవ. వావ్, అది చూసారా ఆ పడవ? ట్రైన్లో ఎంత ఉందో. అండ్ చాలా పడవలు ఉన్నాయి ఇక్కడ. ఇట్స్ రియల్లీ నైస్. హౌ ఇస్ యువర్ ఫీలింగ్ బ్రో? ఎలా ఉంది? బాగా ఉంది. పంటి ఎక్కినట్టు ఉంది. బంటి అంట. పంటి సూపర్ బ్రో. అండ్ యూ? దాక్షారంలో పంటి ఎక్కినట్టు ఉంది బ్రో. సో మన వాళ్ళు కూడా చాలా ఎక్సైటింగ్ ఉన్నారు. అండ్ బాగుంది విజువల్ అసలు చాలా. సో మన పడవ మేస్త్రి అండ్ ఫార్మర్స్ అండ్ అదర్ పీపుల్ ఆల్ ఓవర్ హియర్. వాట్ ఏ బ్యూటిఫుల్ వ్యూ. బెస్ట్ సన్సెట్ వ్యూ. ఇట్స్ రియల్లీ వర్త్ ఇట్. అంటే బాగుంది. నైస్ వ్యూ. ఈడేంటి 2 నిమిషాలు ఇక్కడి నుంచి ఇక్కడ పట్టుకొచ్చి దిగిపోమంటున్నాడు. వేరే పని ఎక్కమ్మా. ఇదిగోండి చూడండి, ఆడ అక్కడి నుంచి ఇక్కడ తెచ్చాడు ఇది ఎక్కించడానికి. ఈ మాత్రం దానికి బోటు కూర్చోవడం సెటప్ ఎందుకురా? ఈ బ్రిడ్జ్ ఊపి 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 తినదంతా బయటకు వచ్చేసేలా ఉంది. అంటే ఏం తినలేదు కాబట్టి సరిపోయింది. కానీ ఈ బాబోయ్ ఇదిగోండి ఇదే అందరికీ పట్టుకెళ్తున్నారు. ఏముంటుందో మరి నాకు ఐడియా లేదు. ఏదో వాళ్ళు పట్టుకెళ్తుంటే వెనకెళ్తున్నాను అంతే. ఏంటి వీళ్ళందరికీ చీపుర్లు ఇచ్చారు హ్యారీ పాటర్ లాగా. ఎగురుతారు ఇంటి పంపు చెప్పు ఏంట. ఇక్కడ దీనికి టికెట్ 200 బాట్స్ ఈచ్ పర్సన్. దీని పేరు కూడా. సో మనిషి 200 బాటిల్ పెట్టినందుకు ఇక్కడ ఫిట్ అవుతుంది. 200 పెట్టినందుకు ఏంటిది 5 వాటర్ బాటిల్ ఒకటి ఇచ్చాడు. బ్రెయిన్ ఈజ్ నాట్ బ్రెయినింగ్ టుడే. సో వ్లాగ్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఇట్స్ ఓకే, చూసి చూడనట్టు వదిలేయండి. ฉะนั้นการที่องศาด้วยส่วนทั้งหลายทำเส้นนี้
เป็นมงคลยิ่งแล้ว อย่างหนึ่งเราจะเห็นว่าเมื่อมีทางสาธุชนทุกคนทุกท่านเดินทางมามากหน้าหลายตา ไม่รู้จักชื่อไม่รู้จักนามกัน ก็มาได้รู้จักกันจากวัดอรุณราชวรารามบางทีบางคนบางท่านได้กัลยาณมิตรที่ดี నాకు విషయం అర్థం కావట్లేదు వీళ్ళందరూ చీపురులతో ఎందుకు గుర్తు บาง చేస్తున్నారు ที నాకు అర్థం కావట్లేదు. มีบุพเพสันนิวาส అంటే వీళ్ళందరూ టూరిస్టులుมิตรสหายเก่า అందరూ చీపుర్లు పట్టుకొని หรือว่าบุคคลที่ทำให้ชีวิตนั้นดีขึ้นจะ ఇక్కడ เดิน ఇయర్లీ ทาง వన్స్ ไป క్లీనింగ్ చేస్తారంట. เช็คความ వీళ్ళందరూ เรียบร้อย locals ทั้ง అంట. สาธุชน కానీ ที่ చాలా మంది มาร่วมบุญกันในวันนี้ టూరిస్టులు కూడాร่วม చేస్తూ ด้วยช่วยกัน ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకుంటున్నారు. నాకు అర్థం కాలేదు. ఇదిగోండి వెనక ఆవిడในการทำบุญนั้นสาธุชนมีบุญสำเร็จได้โดยการให้ทาน సో ఇక్కడ అలా ఏం లేదు. మీరైనాอย่างเช่น ఇక్కడ చీపుర్లు ఉన్నాయంట. మనం వెళ్ళి ท่าน తెలుసుకోవచ్చు. สาธุชนทั้งหลาย మన ใน ఇంట్లో తెలుసుకుందాం ఇక్కడ ఎందుకు కానీ. ที่นี้คณะ ఇది కూడా เจ้า బాగానే ภา ఉందిพ ప్లేస్ అయితే. అక్కడที่เป็น ทางคณะนำอาหารหวานข้าวต่างๆ ఇల్లు క్లీనింగ్ ఓడి అమ్మ. ఇల్లు ఆగేలే లేరు ఇప్పుడప్పుడే. సోప్ వేసి మొత్తం రుబ్బేస్తున్నారు ఫ్లోర్ మొత్తం. ఇదో చూడండి ఎలా పడితే అలా రుబ్బుకి వెళ్ళిపోతున్నారు. అసలు చూస్తున్నారు లేదు, ఈ రుబ్బుకి వెళ్ళిపోతున్నారు అలాగే. ఏంటో నా షూస్ మీద కూడా వాళ్ళు వేస్తారు. ఏంటో కనీసం చూడట్లేదు. టూరిస్టులు వస్తున్నా కూడా పరాపరా వేసేస్తున్నారు. ఇవన్నీ ఫోటోషూట్ స్పాట్లు చూడండి. అందరూ రకరకాల అవుట్ఫిట్స్ వేసుకొని ఇచ్చారు. యుద్ధ వీరులు, పెళ్లి కొడుకులు అన్నట్టు. చైనా అనుకుంటా వీళ్ళందరూ. కానివ్వండి. బాగున్నాయి ఇక్కడ ఫోటోషూట్. యాక్చువల్లీ మా వాడు వెళ్ళి ఫోటో అడిగాడు. అంత టైం లేదన్నారు కానీ బాగా తీస్తున్నాడు ఫోటోలు. ఎందుకంటే వాళ్ళు ఏదో మోడల్స్ అనుకుంటా సమ్వేర్. సో దే ఆర్ డూయింగ్ దేర్ షూట్స్ అండ్ ఆల్. సో ఇందాక మనం వచ్చాం కదా బోటు, అది $5 సారీ, ఇది 5 బాట్స్ అంట బోట్, అంటే 25 రూపీస్. సో మన షార్ట్ డిస్టెన్స్ కదా. యాక్చువల్లీ అది బోట్ అనుకున్నాను. అంటే మన వాళ్ళు డిస్కస్ చేశారు, అప్పుడు నేను లేను అక్కడ. సో అదే బోటింగ్ అనుకున్నాను. సో ఇక్కడ లోపలికి వచ్చాం. ఇక్కడ కూడా క్లోజ్ చేస్తారు. పైకి ఎక్కడానికి లేదు. చుట్టూ మీకు ఇందాక చూపించాను కదా, అదే ఎన్విరాన్మెంట్. అండ్ నైట్ టైం అలా ఉంది. చెట్లు, ఆకులు, పువ్వులు బాగున్నాయి. ఇప్పుడు ఎక్కడి నుంచి ఎటు వెళ్ళాలనేది డిస్కస్ చేసుకొని ఇంకా లాగిన్ చేస్తాం. కొంచెం ఫుడ్ పెడితే బెటర్. వాటర్ తుల్లించేసి కమ్ అంటారంటారు వీళ్ళు. సో ఇక్కడ క్లీనింగ్ ఇయర్లీ కాదు, ఎవ్రీ మంత్ ఒకసారి చేస్తారంట. అది కూడా లోకల్స్ చేస్తారు. అది చేసినా పర్లేదు. మనం అంటే ఎలా ఉందంటే ఇక్కడ తుడుస్తున్నారు, వచ్చేయమంటున్నారు, మళ్ళీ మన మీదకి తుల్లించేస్తున్నారు, మళ్ళీ నవ్వుతారు ఏదనంటే. అందరూ ఆడతారు, మ్యాచ్ ఆడతారు. వాళ్ళు ఎవరు అడుగుతారని కాదురా, నేను చూడాలని. మినిమం చూడాలని ఉంటుంది అది. అంటే నేను వాళ్ళు ఎవరికో చెప్పుకోవాలని కాదు, నేను నాకు అంతే. వెళ్ళిపోవాలని ఉంది నాకు. ఇప్పుడే మాల్కి వచ్చాం. ఐకానిజం అంట దీని మాల్ పేరు. ఇదే ఎంట్రన్స్. సో బుక్ చేసాం కాబట్టి కార్ పార్కింగ్ లోపలికి వచ్చి ఎంట్రన్స్ దగ్గర ఆపాడు. సో లోపలికి వెళ్దాం. సో మళ్ళీ మాల్లో స్టార్టింగే మనకి మొత్తం ఫుడ్ స్ట్రీట్ ఉంది. ఏంటివి? కిల్లీలేనా? కిల్లీలే ఉన్నాయి. ఓకే, కిల్లీలు కాదు ఇవి, ఏదో చిన్న హల్వా టైప్లు ఉన్నాయి. అండ్ ఇదిగోండి మ్యాంగో స్టిక్కీ రైస్. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ప్రైస్ ఉంది ఇది. సో ఇక్కడ చికెన్ తీసుకున్నాం, ఈ కాంబినేషన్ తీసుకున్నాం. ఇది కాంబినేషన్. సో వేడి చేస్తున్నారు మళ్ళీ. ఇక్కడ చికెన్ ఫ్రైడ్ పీస్ అండ్ ప్రాన్స్ ఫ్రైడ్ పీస్ ట్రై చేసాం. టేస్ట్ నార్మల్గానే ఉంది. అసలు స్పైసెస్ ఏం లేవు అసలు. నార్మల్గా లేయర్, బట్ ఓకే. ఈ మూమెంట్లో ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏది వెళ్ళినా పర్లేదు. బట్ ఇవన్నీ నార్మల్గానే ఉన్నాయి. అంటే స్పైస్ పర్టికులర్గా లేదు. ఆ సాస్ ఇచ్చారు కానీ అది చాలా స్వీట్గా ఉంది. సో అక్కడికి ఆపాము. సో ఇప్పుడు ఏం చేయబోతున్నాం కూడా క్లారిటీ లేదు. సో డిస్కస్ చేసుకుని వెళ్దాం. ఇప్పుడు మాల్లో చిన్నగా డిపార్ట్మెంట్ స్టోర్ ఉంటే అక్కడ తీసుకున్నాం. పెప్సీ హాఫ్ లీటర్ 16 బాట్స్ ఉంది. బయట అయితే 50 బాట్స్కి చిన్న టిన్ ఇస్తున్నాడు.
సో ఇక్కడ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ప్రైస్ ఉంది. అంటే మనం ఫస్ట్ అడిగాం అనుకోండి 100 బాట్స్ ఉన్నది అనుకోండి, మనం ఎక్కడైనా ఏదైనా ఫస్ట్ మార్కెట్లో ఒక ఐటెం అడిగితే అది 100 బాట్స్ అని చెప్తారు. ఇంకొంచెం లోపలికి వెళ్తే 70 బాట్స్, ఇంకో దగ్గర 80, ఇంకో దగ్గర 60. సో మనం ఏదైనా చూసినప్పుడు ఈవెన్ తినేదైనా ఆరు కొనుక్కునేదైనా కొంచెం 2-3 ప్లేసులకి వెళ్ళి అడిగితే మనకి బెస్ట్ ప్రైస్ దొరుకుద్ది. చాలాసార్లు మేము అలాగే ఎక్కువ ప్రైస్ ఇచ్చి కొనుక్కొని తర్వాత మళ్ళీ రిగ్రెట్ అయ్యాం. సో మీరు ఎప్పుడైనా వచ్చేలా ఉంటే 2-3 ప్లేసులు తిరగండి. సో దాన్ని బట్టి మీకు బెస్ట్ ప్రైస్ ఎక్కడ ఉంటే అక్కడ తీసుకోండి. కేక్ ఉంటుంది, హాట్గా ఉంది. అంటే చూడగానే బాగానే ఉంది అనుకున్నాం, బట్ అంత బాగాలేదు టేస్ట్ కూడా. ఇక్కడ ఫుడ్స్ అస్సలు టేస్ట్ లేదు. ఈవెన్ కొంచెం స్పైసీగా చేయమని ఫ్రైడ్ చికెన్ చెప్తే పైన కారం వేశారు. ఆ కారం కూడా అది ఆరెంజ్ పింక్ మిక్స్డ్లో ఉంది, అండ్ అది కూడా ఫుడ్ కలర్లో ఉంది. అస్సలు బాగాలేదు. సో ఇంకా డిపార్ట్మెంట్లో ఇక్కడ పల్లీలు కనిపిస్తే ఇది కొనుక్కొని తింటున్నాం. సాల్టెడ్ పన్నీర్, అది కూడా 300. సాల్టెడ్ పన్నీర్ అది కూడా 100 బాట్స్ అంటే 300. సంభవ్ ఇదే బెటర్ అన్నిటికన్నా. పైన చూడడానికి వచ్చింది. ఇది యాక్చువల్లీ చాలా పెద్ద పెద్ద కార్లు ఉన్నాయి కింద పార్కింగ్లో. చాలా పెద్ద స్టోర్ ఇది. వస్తే మధ్యాహ్నం వస్తే మళ్ళీ ఈవినింగ్ వెళ్ళేలా ఉంటుంది. బయట వాతావరణం తెలియట్లేదు. ఇక్కడ ఏది టచ్ చేసినా ఒక్కటి కూడా నాకు ఇక్కడ 10 బాట్స్ కనిపించలేదు ప్రెజెంట్ అయితే. ఇప్పుడు చూసిన వాటిలో పెన్నులు 66 బాట్స్, 69 బాట్స్, 34 బాట్స్. సో ఇక్కడ మాల్లో ప్రదర్శనలు అయిపోయి ఇప్పుడు ఎంబీకే మాల్కి వెళ్తున్నాం. సో అది అయిపోయి స్ట్రీట్ షాపింగ్ అంట. నైట్ ఎక్కడ ఉంటాం కూడా ఐడియా లేదు. ఏంటి మమ్మీ ఏం చేస్తున్నామో తెలియదు. లెట్స్ గో విత్ ద ఫ్లో అండ్ వైబ్ లైక్ బఫెలో. ఎంట్రీ అటు కాదు, ఎగ్జిట్ అటు కాదు, ఇటు అంట తిప్పుతున్నాడు. ఎగ్జిట్ ఇట్ అంట. సో ఫైనల్లీ ఎంబీకే సెంటర్కి వచ్చాం. నో రెస్ట్, నో ఫుడ్. సో ఇక్కడ షాపింగ్ ఉంటుందట దగ్గరలో. సో అది చేసుకుని వెళ్ళిపోతాం ఇక్కడి నుంచి. సో చూడొచ్చు, దిస్ ఈజ్ ద మా ఎంట్రన్స్. అండ్ ఏ ఐటమ్స్ ఏంటివి ఏమున్నాయి, బొమ్మలన్నీ ఉన్నాయి. ఇవి రెడీమేడ్ డ్రెస్సెస్ ఫర్ గర్ల్స్. ఇంకో అది మాల్ ఎంట్రన్స్. అక్కడ బర్గర్ కింగ్ అండ్ పర్లేదు బాగానే ఉంది. ఇండియన్ అండ్ థాయ్ అంట రెస్టారెంట్. ఇక్కడ కూడా ప్రైస్ ఎక్కువే ఉండొచ్చు. అవునండి. ఓకే, ఇక్కడ టీయే 99 బాట్స్ అంట. సూపర్ రా. అసలు ఎందుకు వచ్చారు, ఎందుకు వెళ్తున్నారు మీరు, నాకు అర్థం కాలేదు సార్. వచ్చారు షాపింగ్ అన్నారు, రేట్లు చూసారు, వెళ్ళిపోతున్నారు. ఏమిరా మీరు. సో ఇక్కడ డిఎంకే మార్కెట్ ప్లేస్లో ఒక చిన్న మొబైల్ చూసాం శాంసంగ్ది. దీని ప్రైస్ 2000 బాట్స్ అంట. సేమ్ ఆండ్రాయిడ్లో ఉంది, అంటే నియర్లీ 6000 రూపీస్. సో చిన్నగా కాంపాక్ట్గా బాగానే ఉంది, కానీ ఇది ఎన్ని రోజులు వస్తుందో మనకు గ్యారంటీ లేదు. సో ఇలాంటివి జస్ట్ ఏదో పీస్ ఉండాలి అని కొనుక్కుంటే ఓకే, కానీ నార్మల్గా అయితే వేస్ట్ కొనుక్కోవడం. సేమ్ శాంసంగ్ లాగా ఉంది, బట్ మీ ఇష్టం, అది కొనుక్కోవాలంటే కొనుక్కోవచ్చు. అండ్ ఇది ఐఫోన్ 17 Pro Max మినీ వెర్షన్. ఇది కూడా నియర్లీ 800 బాట్స్ చెప్పారు, అంటే నియర్లీ 5600 సంథింగ్ చేంజ్. అంటే ఇవన్నీ చెప్పాను కదా, జస్ట్ మీరు ఏదో వాడుకుంటారు, మీరు ఏదో పక్కన పెట్టి చూసుకుంటారంటే వాడడానికి పనికిలో మా అయితే వారం పని చేస్తాయి, తర్వాత షర్ట్ గడిపోతాయి. సో తుక్కు ఫైనల్గా ఎక్కాం. అసలు ప్లేస్ లేదు ఇక్కడ. వీఆర్ లిటరల్లీ
వైబింగ్ తుక్కు తుక్కు ఓకే సావరికా నమస్కార్ భయ్య పాట సాంగ్స్ మ్యూజిక్ బ్లూటూత్ ఏది నో స్పేస్ హియర్ బట్ స్టిల్ బ్యూటిఫుల్ వ్యూ జై బాలయ్య This is the vibe we have. We are chilling like so much. This is the best part about going out with your Bangkok gang. eating there okay say కాపుంగా మన భయ్య మంచిగా మనకి మ్యూజిక్ సిస్టమ్ ఇచ్చాడు ర్యాంప్ పాడించేసాం super thank you bro. Give him big hands to my our brother. He's a YouTuber. you want No, he is a YouTuber. You want, if you want, you can have it. 50 watts Sukhumit 11 50 watts भैया Phuket आता Phuket 3000 watts भैया कितना 3000 watts पटाया कितना 4000 watts okay भैया bro thank you so much thank you for the cooperation thank you you have nice speaker bye bro good night thank you tomorrow Phuket flight में जुर्र There is a flight driving. ఏమని ఉన్నారా Thumbs up. తీర్స్ ద థండర్ మీరు డ్రైవింగ్ చేస్తే నేను ఎక్కబయ్యా 200 బాటిల్ పెట్టి పార్ట్నర్లు వచ్చినాయి మజా రాదు భయ్యా నమస్కార్ ఇక్కడ చూసుకోవచ్చు మార్కెట్కి వచ్చాం ఈ వాచ్ 210 బాట్స్ అన్నీ నార్మల్ హోల్సేల్ ఏవో ప్రైజ్లు ఉన్నాయి ఈ ఇక్కడ ఐటమ్స్ చూసుకుంటే ఇక్కడ చూడండి ఇది మొత్తం మరకలు ఇష్టం వచ్చినట్టు ఉన్నాయి అన్నీ అమ్మేస్తున్నారు ఇదేదో మినీ కోటీలో ఉంది సో చూసారు కదా క్రౌడ్ చాలా ఎక్కువ ఉంది యాక్చువల్లీ ఇది 11 తర్వాత ఓపెన్ అవుతుంది ఏవి పెడితే అవి దొరకడం అంటే ఎట్లేవో ముందు నుంచి రకరకాల ఐటమ్స్ అన్నీ అమ్మేస్తున్నారు సో వీళ్ళు అలానే కొనుక్కొని చూసుకొని వెళ్ళిపోతుంటారు సో ఈ ఐటమ్స్ పోనీ కొత్తవి కూడా కాదు ఎక్స్పైరీ కూడా ఏమో అసలు తెలియట్లేదు కానీ మొత్తం ఏదో యూజ్డ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి కొన్ని ఇదిగో దీనికి అసలు తప్పే లేదు షాంపింగ్ మార్కెట్లు అంతే 170 అంట మోస్ట్లీ ఇవన్నీ కొంచెం స్వీట్ ఫ్లేవర్స్ వస్తున్నాయి కొంచెం మనకి అంత ఇలాంటివి నచ్చు ఆ చివరి నుంచి ఈ చివరి వరకు ఇది ఒక చిన్న సందు అంతే ఇంకా చాలా ఉన్నాయి సందులు ఇది చాలా పెద్ద మార్కెట్ సో చాలా ఐటమ్స్ ఉన్నాయి A to Z అంటే అన్నీ ఉన్నాయి అవి కూడా ఇస్తే బాగుండు స్లో దోస్ సలాడ్ తో స్లోలీ సో మన ఫ్రైడ్ రైస్ వచ్చింది యాక్చువల్లీ రైస్ మీద ఆమ్లెట్ వేసేస్తారు అతని చేత కొంచెం బాగా ముక్కలు చేయించి రైస్ కూడా చేయించేసాం సో టేస్ట్ అయితే యాక్చువల్ సాల్ట్ తక్కువైంది సాల్ట్ SALT సాల్ట్ ఇదేంటిది ఈ పెప్పర్ No, no. చూపించరా ఫోటో చూపించు సాల్ట్ చెప్పడానికి కూడా సాల్ట్ చీమల మంది ఏమో నిమ్ము ఫ్రయ్యా ఏం కాదు అదే అయ్యి నిమ్ము పులుపు సాల్ట్. కదరా? ఏ
నిమ్ము పులుపుంటుంది కదా. బెటరేనా? సాల్ట్ వేయించాం, సాల్ట్ అక్కడ లేదు, ఏదో నిమ్మప్పు ఉంది. ఓకే, మిగతాదంతా బాగానే ఉంది, కొంచెం సాల్ట్ ఉంటే అదిరిపోతుంది. సో ఇది 40 బాట్స్ యాక్చువల్లీ, ఇట్స్ వర్త్. చాలా కాన్ఫిడెంట్ ఇవి చాక్లెట్ ముక్కలు అనుకున్నారు కదా, చిన్న చిన్నవి కాదు, రబ్బర్ ముక్కలు అవి. చాక్లెట్లు అక్కడ నుంచి అనుకోండి. చూపించు మిల్కీ ఎంతో ఇల్లేందో ఈ వ్యాపారం ఎంతో. మ్యాంగో ఫ్లేవర్ అంటే ఇది సిరప్లు 2 కలిపేసి లోపల 2 ముక్కలు వేసి దొబ్బెట్టింది. కాదు నువ్వు అక్కడ పడి 10 బాటిల్ తాగు, 10 బాటిల్ అది తాగు. 10 బాటిల్ తాగితే 100 బాటిల్ అయితే రాసుకోకపోతే 350. This is 1,000. All are 1,200. No. 1,200, 1,300, 1,600, 2,000 bahts. 1,200 bahts. 350 bahts. And what else? 450, 650, 600, like it's different prices. This one? 1,500. Like this battery. So charging. This one? 1,500. 1,500. This one? 4,800. 4,800. ఇది అసలు ఫీల్ అయ్యలేదు. ఐదు పెట్టెల ద్వారా క్యాబులు తీసుకున్నాం. పయ్య 3 పీసులు 100 అంటున్నాడు. 5 పీసులు కదా, సరే 150కి ఇమ్మంటే ఇవ్వట్లేదు. 160 అని చెప్పాడు. ఆవిడెవరో వచ్చేసి నీకు లెక్కలు రావట్లేదురా తుప్పని 170 చెప్పాడు. అప్పటి నుంచి 170 అని దొబ్బుతున్నాడు. ఇవ్వట్లేదు, మాకు కొంచెం డిస్కౌంట్ అడుగుతుంటే ఫైనల్ 160. 160 పయ్యా, 165 ఆల్సో. Bro, 165 bro. టీచర్ వాళ్ళแอดซิดทั้งเวียนแอดซิดทั้งฟินกงเลยครับเดี๋ยวเรามีฟินที่จะไปชาเลนจ์นะใช่ไหมเดี๋ยวว่าเปิด Whole Thailand is one side and my batch is one side. Going to Phuket. ఇప్పుడే కొత్తగా ఎక్కాం. ఈ క్యాబ్లో లైట్ సైడ్ అదిరిపోయి ఇంకొక టైం మెషిన్ ఏదో పెట్టాడు మనోడు. ఈ కార్లో మొత్తం లైటింగ్ సెటప్ చూడండి, టైం మెషిన్ లాగా అన్నీ మనకి ఎలాంటివి తగులుతున్నాయి. ఏంటో బాగుంది. లెట్స్ వైబ్. అండ్ ఇప్పుడు ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాం. అక్కడి నుంచి క్రాబీ ఎయిర్పోర్ట్. ఇది ఒక అన్ఎక్స్పెక్టెడ్ ప్లాన్. సౌండ్స్ ఎక్కువ ఉంది. వీళ్ళు కంటిన్యూ ఆఫ్టర్ సమ్ టైం. వీళ్ళు ఏంటో నైట్ టైం రన్నింగ్ చేస్తున్నారు. బాబోయ్, రన్నింగ్ చేస్తారంట నైట్ టైం. సో మనోడు హిందీ సాంగ్ పెడితే మనం తెలుగు సాంగ్ మార్చాం. సో లెట్స్ వైబ్. డిఎంకే ఎయిర్పోర్ట్కి వచ్చాం. ఇక్కడ చెక్ ఇన్ చేస్తుంటే ఇక్కడ ప్రాసెస్ అవ్వట్లేదు. ఏజెంట్కి కాంటాక్ట్ అవ్వమన్నారు. మనోరు ఆల్రెడీ కౌంటర్ నెంబర్ 8 దగ్గర ఉన్నారు. అక్కడికి వెళ్తున్నాం. ఈవెన్ ఇది థాయ్ లైన్ ఎయిర్, దీంట్లో బుక్ చేసాం టికెట్ ఈ ఫ్లైట్కి. అక్కడ 2-3 సార్లు ట్రై చేసాం. ఈవెన్ వెబ్ చెక్ ఇన్ కూడా ట్రై చేసాం, బట్ అవ్వలేదు. సో అక్కడికి వెళ్ళి చెక్ చేద్దాం. వాళ్ళు ఏదో మాట్లాడారు. మేబీ ఫ్లైట్కి ఇంకా 2 hours ఉంది కదా, అందుకే ఆగిపోయిందేమో. సో ఎనీవే కౌంటర్ 8 దగ్గరికి వెళ్తున్నాం. అక్కడ కూడా లైన్ ఉంది. సో చూసుకొని ఇంకా వెళ్ళి ఫ్లైట్ ఎక్కి పడుకోవాలి కొద్దిసేపు. ఇప్పుడు ఈరోజు అసలు పడుకోలేదు. క్యాబ్లో వచ్చేటప్పుడు ఒక 10 minutes పడుకున్నావా. అంతే, ఎవరికి ఓపికలు లేవు ఈరోజు. బట్ స్టిల్ ఇది ఒక అన్ఎక్స్పెక్టెడ్ ప్లాన్. ఇప్పుడు ఇక్కడి నుంచి పుకెట్కి వెళ్తున్నాం. క్రాబీ ఎయిర్పోర్ట్లో దిగుతాం. అక్కడ కౌంటర్స్ ఉన్నాయి కదా, అవన్నీ ఇంటర్నేషనల్ కంటే. సో మనం ఇప్పుడు ఇన్సైడ్ వెళ్తున్నాం కాబట్టి మనకి ఇంకో నెంబర్ చెప్పారు. నేనమ్మ తిరుక్కునేసరికి ఎయిర్పోర్ట్లో తిరుక్కునేసరికి సగం జీవితం అయిపోతుంది. సో అక్కడ ట్రాలీస్ ఉన్నాయి, మన వాళ్ళు లగేజ్ పట్టుకొని వస్తున్నారు. సో సమ్హౌ బెటర్, మనం ఎక్కువ మొయ్యక్కర్లేదు.
యాక్చువల్లీ మన లగేజ్ కొంచెం బరువుగానే ఉంది, పడేసేటప్పుడే. నడపడానికి అది పెట్టిన పక్కన ఉంటుంది కదా. అరే జాగ్రత్త ఏంటరా. మళ్ళీ డౌనా, మళ్ళీ ఎక్కడి నుంచి కిందకి వెళ్ళాలి. సో చెప్పాను కదా, ఎక్కడ తిరుక్కునేసరికి సగం జీవితం అయిపోతుంది. దరిద్రం దశావతారం మాత్రం అంటే ఇదే బ్రో. ఇప్పుడే ట్రాలీ తీసుకొని ఏదో పెట్టుకున్నారు, సో అది కిందకి రాదు. సో మళ్ళీ ఎవడి బ్యాగ్లో వేసుకొని బయలుదేరుతున్నాం. ఇంట్లో ఉన్నప్పుడు అసలు పొద్దున వరకు పడుకుపోయినా నిద్ర రాదు. బట్ ఇక్కడ ఇంకోటి ఏదో ట్రోలీ ఉంది, దొరికింది. అబ్బా ఒరే సూపర్ మాస్. ఎందుకంటే ఇక్కడ ఇంకో ఎలివేటర్ ఉంది, అక్కడ వేస్తే అక్కడ వేయడం, ఇక్కడ తీయడం భలే ఉంది వ్యాపారం. తోసుకెళ్తున్నాం, పనులకి పని తగ్గించాం. సో అలా తోసుకుంటూ పదాలు గుర్తొచ్చి చావట్లేదు. స్వాతిక తొంగో ఇంకా ఎక్కడ కనిపించట్లేదు అసలు. ఎయిర్పోర్ట్ అసలు లేదు, వీళ్ళు కనిపించట్లేదు. ఇక్కడ ఏదో ప్లేస్లోకి వచ్చాం మధ్యలో. ఇది చూడండి, అసలు ఎయిర్పోర్ట్లో లేదు, ఏదో మార్చిలోకి వెళ్తున్నట్టుంది. బాబోయ్, చలో చలో. ఫైనల్లీ మా బౌన్సర్ గడికి అయితే ఇది ఇచ్చేసాం. అరే పట్టుకురారా. అరే మేమైతే దర్జాగా నడుచుకుని వస్తున్నాం. రారా ఎలా రా. పట్టయ్య మీన్స్ PATAYYA అంటే పట్టయ్య. నో అలాగే పట్టు ఉంది కాబట్టి పట్టయ్య అని పేరు వచ్చింది అప్పట్లో. ఇప్పుడు మనం క్రాబీకి వెళ్ళి, క్రాబీ నుంచి ఒక 80 కిలోమీటర్స్ ఉంది ఫూకెట్. సో ఇప్పుడే లిఫ్ట్ కనిపించింది. సో ఈసారి ట్రాలీతో 3rd ఫ్లోర్ నొక్కేసాం, గ్రౌండ్ ఫ్లోర్ నుంచి. ఈ బ్యాంకాక్లో తిరగడం కన్నా ఈ లగేజ్ వేసుకుని తిరగడం చాలా కష్టం. అప్పుడే వచ్చింది. సెకండ్ ఫ్లోర్ ఇది. సో మీరు ఎప్పుడైనా బ్యాంకాక్ వచ్చినప్పుడు తక్కువ లగేజ్ తరండి. అండ్ మళ్ళీ లగేజ్ పట్టుకొని మాత్రం తిరగద్దు, చాలా కష్టంగా ఉంటుంది రోజంతా. సో ఆల్వేస్ క్యారీ లెస్ లగేజ్. సో చెక్ ఇన్ చేయించాం. ఈ ముద్రగడ ఏం కొట్టాడు ఇందాక రాలేదు. ఇప్పుడు ఆవిడ చేయిస్తే వెంటనే అయిపోయింది. యాక్చువల్లీ ఒకే PNRతో తీసుకున్నాం కాబట్టి ఒకేసారి చెక్ ఇన్ చేస్తే వచ్చింది. గ్రూప్గా తీసుకుంటే ఒకేసారి చేసుకుంటే ఒకసారి వెబ్ చెక్ ఇన్ చేస్తే అందరివి వచ్చేస్తాయి PNRలు. సో యా, బోర్డింగ్ పాస్ వచ్చింది. 35 ఉంటాయి, ఆ చివరి ఎక్కడ ఉంటుంది. సో గేట్ నెంబర్ 35కి వచ్చాం. టైం 5:11 అవుతుంది. 5:45కి మాకు బోర్డింగ్ ఉంది. సో కాసేపు రిలాక్స్ అవుతాం, ఎందుకంటే ఫ్లైట్లో కూడా ఎక్కువసేపు పడుకోం. మళ్ళీ రేపంతా మళ్ళీ ట్రావెల్ చేయాలి. ఈరోజు అసలు నిద్రలేదు. సో కాసేపు పడుకొని ఫ్లైట్ ఎక్కి ఇంకా రేపు కలుద్దాం. సో దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ డే 2. సబ్స్క్రైబ్ ఫర్ మోర్. బాయ్ బాయ్.